నేను ఒకటి చెప్తా, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి షూర్ శనివారం సార్. ముందు ఫస్ట్ మీరు షూర్. అనుకోవాల్సింది ప్రతి శనివారం అంటే ఎవ్రీ డే, అంటే ఫస్ట్ ప్రజెంట్, సిచ్యువేషన్, సింపుల్ ప్రజెంట్. టెన్స్ నేమ్, ఫార్ములా, ఆన్సర్ సార్. ఎస్టిఎఫ్ఏ. ఓకే ఎస్ అంటే ఏంటి? సిచ్యువేషన్, సందర్భం. ఇందులో సిచ్యువేషన్ సార్. ఏంటి? ప్రతి శనివారం. ప్రతి శనివారం ఏమంటారు మనం ఇక్కడ? ప్రతి శనివారం ఏమంటారు ఎవ్రీ సార్? ఎవ్రీ 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 సాటర్డే. సాటర్డే. అంతే కదా సార్, ఎవ్రీ సాటర్డే. ఓకే మేడం, టెన్స్ డే ఏంటి? ఎవ్రీ డే అన్నా ఎవ్రీ సాటర్డే అన్నా ఏంటి? మనకి టెన్స్ నేమ్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ అనాలి, ప్రజెంట్, ప్రజెంట్ సింపుల్ చెప్పాలి. ప్రజెంట్. ఫార్ములా ఏంది మేడం? సబ్జెక్ట్ V1 V5 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఏ5 ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. ఆన్సర్ చూడండి, ఇప్పుడు ఆన్సర్ నేను ఇక్కడ రాస్తానండి. చూడండి, ఈ ఫార్ములా ప్రకారమే చేయాలి. ప్రతి శనివారం వచ్చింది కాబట్టి. ఇప్పుడు నేనంటే ఏంటి? ఐ సార్, ట్రాన్స్లేషన్. ఇప్పుడు ప్రతి శనివారం అన్నాం కదా, ఎవ్రీ సాటర్డే ఇక్కడ రాయకూడదు, చివరిలో రాయాలి. ఏం రాయాలి ఫస్ట్? ఇప్పుడు వస్తాను అన్నారు. వస్తాను అంటే వెర్బ్ మేడం. వస్తాను అంటే రావడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారండి? కమ్. అది V1. అదే V2 ఏమవుతుంది సార్? కేమ్. V3 ఏమవుతుంది? మళ్ళీ కమ్మే అవుతుంది, కమ్ అవుతుంది. V4 ఏమవుతుంది? కమింగ్ అవుతుంది. కమింగ్. V5 కూడా ఉంటుందండి, కమ్స్. కమ్స్ కమ్స్ షీ ఈట్ అవుతుంది ప్రజెంట్ టైం. అవును, కమ్స్ దేనికి వాడే తర్వాత చూద్దాం సార్. మనకు కావాల్సింది ఇప్పుడు ఐకి, ఇప్పుడు V1 వాడాలన్నారు. V1 ఏంటి సార్? ఇప్పుడు కమ్ రావాలి. ఐ కమ్. ఓకే సార్, అర్థమైందండి. నెక్స్ట్ వన్ ఆబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ వచ్చేసింది ఐ అని, V1 రాసేసాము. ఆబ్జెక్ట్ ఏంటి? కమ్ రాయాలి. ఓకే, వెర్బ్ మధ్యలోకి వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో, మన తెలుగులోనేమో చివరిలో ఉంటుందండి తెలుగులో. ఇంగ్లీష్ లో సరికి వెర్బ్ మధ్యలోకి వస్తుందండి. తర్వాత ఏమన్నారు? ఆబ్జెక్ట్ ఏమొచ్చింది మేడం? ఐ కమ్ టు ది, ఐ కమ్ టు ది టెంపుల్. ఇది ఆబ్జెక్ట్ అండి. ఐ కమ్ టు ది టెంపుల్. ప్రతి శనివారం చివరిలో రాసేయండి, ఎవ్రీ ఎవ్రీ సాటర్డే. సాటర్డే అని రాయండి. అది మేడం, అసలు ముందు ప్రాసెస్ ఏంటంటే ఇలా రాసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? సిచ్యువేషన్ అనుకోవాలి. ఈ శనివారం అనేది సిచ్యువేషన్ అన్నమాట. మీకు ఎప్పుడు కూడా STFA అనుకోండి. ట్రాన్స్లేషన్ మనం ఏం చేస్తామంటే, ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే, నేను ఇక్కడ టెన్స్ ఫార్ములా చూసుకోవట్లేదు. ఈ మూడు డైరెక్ట్ గా తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు అంతే. అది కరెక్ట్ గా చూసుకోవాలంటే ఏం చేయాలి? మనం సిచ్యువేషన్ అనుకోవాలి, టెన్స్ అనుకోవాలి, ఫార్ములా అనుకోవాలి, ఆన్సర్ అని. ఇది స్టార్టింగ్ లోనే ఉంటుంది ప్రాబ్లం, స్టార్టింగ్ లోనే. తర్వాత అలవాటు అయిపోయింది ఇవి. ఇలా ఆలోచించాలని అర్థం అయిపోద్ది మన మైండ్ కి. ఇప్పుడు ప్రతి అలా చేస్తాం కదా సార్. ఇప్పుడు రెండో సెంటెన్స్ తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను చెప్పింది ఏంటంటే సిచ్యువేషన్ చెప్పాలి ఫస్ట్. దీంట్లో ఏం చేయాలి సార్? ముందు సిచ్యువేషన్. సార్ మాకు ఈ సిచ్యువేషన్ మాకు చెప్పారా మీరు అనుకున్నారనుకోండి, మీకు నేను చూపిస్తాను చూడండి. ఇవ్వండి సిచ్యువేషన్స్ ఇవి. మీకు నేను పంపించి మీ కోర్సులో జాయిన్ అయినప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి. ఎల్లప్పుడు, ఇది గమనించారా? చూడండి సార్, గమనించారు చూడండి. ఎల్లప్పుడు చూడండి, ఇది డైలీ, ఎల్లప్పుడు డైలీ అనమాట. తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ నిన్న అంటే సింపుల్ పాస్ట్ పడాలి. తర్వాత రేపు అన్నాను చూడండి, రేపు అని ఉంది. టుమారో. నెక్స్ట్ వన్ ఏమన్నారు? నవ్వు, ఇప్పుడు అని ఉన్నారు. ఓకేనా సార్? ఇప్పుడు చూడండి, మన క్వశ్చన్ సెంటెన్స్ ఇది ఉంది, మీరు గమనించారు లేదో? ఇవి నేర్చుకోవాలి. నవ్వు కావాలంటే మీరు చూడండి, నవ్వు అనేది ఇక్కడ వచ్చింది, సెంటెన్స్ లో ఉంటుంది. మనం స్టార్టింగ్ కాబట్టి వీటితో నేర్చుకోవాలి. ఇప్పుడు ఉంది కదా సార్ ఇక్కడ, ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఉంది కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు అనేది మనం సిచ్యువేషన్ సార్. సిచ్యువేషన్ అనుకోండి. టెన్స్ ఏంటి సార్? ఇప్పుడు అనేది నౌ. ప్రెసెంట్ కంటిన్యూస్. నౌ ఎక్కడ వాడతారండి? ప్రజెంట్ కంటిన్యూస్. మేడం చెప్పేశారు, ప్రజెంట్ కంటిన్యూస్. ఆ టేబుల్లో ఉంటుంది సార్, ఎక్కడ ఉండవి ఫార్ములా. ఏంటి సార్ ఫార్ములా? సబ్జెక్ట్ ఉంటుంది, చెప్పండి. సబ్జెక్ట్ ఇక్కడ రాద్దాం. సబ్జెక్ట్ ఉంటుంది, ఈజ్ ఉంటది, ఆర్ ప్లస్ V4 అండి. తర్వాత ఆబ్జెక్ట్, అంతే కదా సార్? ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆన్సర్ రాయాలి. ఆన్సర్ ఇక్కడ రాసేద్దాం.
ఆమె ఇప్పుడు బట్టలు ఉతకడం లేదన్నారు కదా, కానీ ఇక్కడ సార్ ఫార్ములా కొంచెం మార్చుకోవాలండి, ఎందుకంటే నెగటివ్ లో ఉంది సార్ కాబట్టి ఇజెంట్ ఈజ్కి నాట్ 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 కలపాలి ఇజెంట్. యామ్ నాట్ ఆర్ నాట్ అని కలుపుకోవాలి. తర్వాత ఏమన్నారు, సబ్జెక్ట్ ఇక్కడ ఆమె అన్నారు కదండి. ఆమె అంటే ఏంటి, సార్ ఈ సి. సార్ అంతే కదా. మన ఫార్ములా ఏంటి, సార్ సబ్జెక్ట్ ఉంటుంది, ఈజెంట్ కదా, ఈజెంట్ అది షార్ట్ ఫామ్ అన్నమాట. ఫుల్ ఫామ్ కూడా ఈజ్ నాట్ రాయొచ్చు. షీ ఓకే సార్. ఈజెంట్, మనకి రిటర్న్ గా అయితే ఈజ్ నాట్ కూడా రాయొచ్చు. షీ ఈజెంట్, ఎందుకంటే ఫార్ములా ప్రకారం రాస్తున్నాం. షీ ఈజెంట్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా సార్, ఈజెంట్ రాసేసాం. సార్ ఓకే సార్. అదే మనకి ఇక్కడ ఆమె కాకుండా అయ్యి ఉంటే ఏం చెప్పేవాళ్ళం, ఇక్కడ యామెంట్ వచ్చింది. ఐ ఐ యామ్ ఐ ఐ యామ్ నాట్. నేను తెలుగు కూడా మారిద్దిగా, నేను ఇప్పుడు బట్టలు. తర్వాత వాళ్ళు ఇప్పుడు బట్టలు ఉతకలేదు అనుకోండి, దే వచ్చింది దే దే subject, ఆర్ అప్పుడు ఆర్ నాట్. వచ్చింది ఈడ. అంతే సార్, ఇందులో చాలా దే సింపుల్, ఏం ఆర్ లేదు ఇందులో. నాట్. అందుకే నేను ఏమంటానంటే ఒకటి నేర్చుకుని ఉంటే మిగతా తర్వాత మార్చుకుందాం అంతే. షీ ఈజెంట్ రాసాం. ఇప్పుడు V4 ఏంటి, ఉతకడం లేదు అన్నారు కదా. ఉతకడం అంటే ఏంటి ఇంగ్లీష్ లో మేడం, వాష్. ఉత్తకుడు వాచ్ వాచ్. వాష్, V1 వాష్, V2 ఏమవుతుంది సార్, V2 V3 కూడా వాష్డే. V2 అదే, వాచ్డ్ వాచ్డ్. కూడా అదే మేడం. V1 వాష్, V3 V4 వాషింగ్ అవుతుంది. V4 వెబ్4 అంటారు. V5 అనుకోండి ఏమొచ్చింది, ఇప్పుడు వాషెస్ అంటారు. ఇప్పుడు ఏం చేయాలి మనకి, వాచెస్. ఫార్ములా ప్రకారం ఎస్ అయితే V4 అండి. నేను ఏమంటానంటే జనరల్ గా చెప్పడం వేరు, మనం ఫార్ములా ప్రకారం మాట్లాడడం వేరండి. అప్పుడు అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ ప్రొఫార్మా స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకెప్పటికీ ఇబ్బంది ఉండదు. షీ ఈజెంట్ వాషింగ్, ఆబ్జెక్ట్ ఏంటి సార్, బట్టలు అన్నారు కదా, క్లాత్స్ అని పెట్టండి. ది క్లాస్ అనొచ్చు, ది క్లాస్, ది క్లాస్. ఇక సిచ్యువేషన్ చివరిలో పెడతాం నవ్వు. అర్థమైంది సార్, ఇలా మార్చాలండి. అలా కాకుండా మీరు సార్ ఏముందిలే సార్ నేను మారుస్తాను యాజ్ సార్ టీజ్ చెప్పారని. సార్ కొన్నిసార్లు చెప్పండి చెప్పండి సార్ కోడిసో సార్ గారు. ఒక డౌట్. క్లాస్ ముందు అదే సార్ క్లాస్ ముందు హమేషా ఇది ఏంటిది ఎల్లప్పుడూ ఇదే అర్థం కాలేదు సార్, అర్థం కాలేదు. వాయిస్ ఇస్ వెరీ లో. ఓడేస్తున్నారు కదా. వాచ్ క్లాస్ యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. వాయిస్ ఇస్ బ్రేక్. ది పెట్టాలా సార్ కంపల్సరీగా ముందు. ఆహా, ది పెట్ట అంటే ముందు ది పెట్ట. ది అనేది అదే సార్, ది అనేది ఎందుకు పెట్టాలంటే పర్టికులర్ గా అవి అని చెప్తాం కాబట్టి ఆ బట్టలను అనమాట. ది అనేది పర్టికులర్ గా ఉపయోగిస్తారు సార్. సార్ క్లాస్ అని సపరేట్ గా బట్టలు అంటున్నాం అండి. ఆమె ఇప్పుడు బట్టలు ఉతుకుతూ ఉంది, ఉతకడం లేదు. అర్థమైంది సార్. మామూలుగా అయితే ఒకటి అనుకోండి, ఏం చెప్తారు, ఆ క్లాత్ అంటారు, ఆ ప్యాంట్ ఆ షర్ట్ అంటాం అన్నమాట. అది ఆర్టికల్ అండి. అక్కడ ముందు మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ అంతా కూడా టెన్సెస్ దీని మీద పెట్టుకోవాలి. ముందు చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి సార్, అవి మీద వాటికంటే కూడా అవి అటు వెళ్తే ఏమవుతుందంటే గ్రామర్ సార్, అటు వెళ్ళిపోతాం. అలా ఓకే కాదు. ఓకే 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 ఎక్కడ సార్. ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అంటే ముందు బేసిక్ లెవెల్లో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కనుక వచ్చాయనుకోండి. అలా గ్రామర్ అనేది ఏంటంటే సార్ నాలెడ్జ్ సార్. గ్రామర్ అనేది నాలెడ్జ్ అండి. తర్వాత స్పీకింగ్ అనేది స్కిల్, రెండు ఉంటాయి. అందుకే గ్రామర్ పరంగా మనకు స్ట్రక్చర్ ప్రకారం నేర్చుకుని ఉంటే స్పీకింగ్ కూడా డెవలప్ చేసుకోవాలి. స్పీకింగ్ అనేది విత్ ఇన్ సెకండ్స్ లో, మేడం గారు ఆర్తి గారు ఇలా మాట్లాడుకుంటే అలవాటు అవుతుంది. స్పీడ్ పెంచడం ఏంటం అలవాటు అవుతుంది. లేకపోతే ఏముంటాము ఇంకా రిపేర్లు చేసి రిపేర్. చెప్పండి మేడం. మా అమ్మాయి అంటే ఏమొచ్చిద్ది? ఆ అమ్మాయా, మా మా అమ్మాయి. మై డాక్టర్. డా- నెక్స్ట్ చేద్దాం మేడం, నెక్స్ట్ చెప్తా చూడండి. మా అమ్మాయి అంటే అవర్ డాటర్, అవర్ డాటర్ అంటారు. అవర్ డాక్టర్. అవర్ డాట్ అవర్ డాటర్, మా అమ్మాయి.
మా అమ్మాయి. ఇప్పుడు నా అమ్మాయి అనగా మనం మై డాటర్ అన్న, మై డాటర్ అనొచ్చు, అక్కడ అవర్ డాటర్ అనొచ్చు. అక్కడ సిచ్యువేషన్ బట్టి మేడం. ఇప్పుడు ఇప్పుడు మా అమ్మాయి అంటాం కదా, మనం నా అమ్మాయి అనంగా మనం తెలుగులో కూడా. ఓకే మేడం, అవర్ డాటర్. ఇప్పుడు ముందు ఇందులో ఏం నేర్చుకోవాలి మనం? సిచ్యువేషన్ చూసుకోవాలి మాస్టర్. STFA. సార్ ఏ సెంటెన్స్ కి నేను ఆలోచించండి సిచ్యువేషన్ ఈ ముందు, రోజు అప్పుడు అది కరెక్ట్ గా వస్తుంది. ఈ రోజు ఓకే, సిచ్యువేషన్ ఈ రోజు ఈ రోజు ఈ రోజు కానీ, ఈ రోజే కానీ వెళ్ళలేదు అంటే జరగలేదు. సార్ జరగలేదు, జరగలేదంటే ఏంటి? జరిగిన పనేమో సింపుల్ పాస్ట్, జరగలేదు కాబట్టి సింపుల్ పాస్ట్ అవుతుంది. అంటే జరగలేని పని సిచ్యువేషన్ సార్ వచ్చేసరికి ఏమవుతుంది? ఈ రోజే, టుడే, టుడే అనుకోండి. జరగలేదు కాబట్టి ఇక్కడ సింపుల్ పాస్ట్ ఏమవుతుంది? నెగటివ్. నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ లోకి వెళ్ళిపోతుంది. జరిగింది అనుకోండి, మా అమ్మాయి ఈ రోజు కాలేజీకి వెళ్ళింది. వెళ్ళింది అంటే అదే కదా, ఆమె అడిగింది, ఆమె తెచ్చింది. మనకి ఇక్కడ నిన్న ఉండవసరం లేదు మేడం. అయిపోయిన పని అంటే V2నే ఇంకా మాట్లాడుతాను అలా. తర్వాత అండి సార్ నెగిటివ్ కాబట్టి ఫార్ములా కూడా ఒకటి విడిగా ఉంటుంది మేడం. చూడండి, నేను ఇక్కడ రాస్తాను ఫార్ములా కింద. సబ్జెక్టు E2 డిడెంట్ E2 డిడెంట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. యాక్చువల్ గా సింపుల్ పాస్ట్ అంటే ఫార్ములా చెప్పేస్తారు. ఏంటది? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటారు మామూలుగా. సార్ సింపుల్ పాస్ట్ సార్ సార్ ఫార్ములా అదే, కానీ నెగిటివ్ లో మారింది కదా. డిడెంట్ V1 డిడ్ వచ్చింది. నాట్. ఓకే సార్. ఎందుకని? ఇది నెగిటివ్ లో ఉంది కాబట్టి. ఓకే సార్, ఇప్పుడు ఆన్సర్ రాద్దాం ఈ ఫార్ములా ప్రకారంగా. మా అమ్మాయి మేడం, మీరు చెప్పారు కదా, ఇప్పుడు మా అమ్మాయి అంటే ఏంటి? అవర్ డాటర్. డాటర్. అవర్ డాటర్. ఇప్పుడు డిడ్ నాట్ అన్నిటికీ ఇదే వచ్చింది. డస్ నాట్ రాదు, ఇక సింగులర్ ఏమి ఉండదు. ఓకే మేడం, డిడెంట్, డిడెంట్, డిడ్ నాట్ కూడా రాసుకోవచ్చు. వచ్చింది సార్. డిడెంట్ ఏం చెప్పాలి? అవర్. చెప్పండి, అవర్ డాటర్ డిడెంట్. V1 అవర్ ఏంటి? డాక్టర్ డిడ్ అవర్ V1 డాక్టర్ వెళ్ళడం. డిడ్ నాట్ కాలేజ్. గో గో టు కాలేజ్ టుడే. V3 అయితే గాన్. V4 గోయింగ్. అంతే కదా సార్, ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి గో. కాబట్టి అవర్ డాటర్ డిడెంట్ గో టు ది కాలేజ్ టుడే టుడే అని చెప్పాలి ఆన్సర్. అవర్ డాటర్ డిడెంట్ గో టు ది కాలేజ్ టుడే అని రాయాలి. సార్ తర్వాత సార్ మేడం వోంట్. అంటే విల్ నాట్. అదే విల్ నాట్ అనేది వోంట్ మేడం. ఇప్పుడు విల్ నాట్ అన్నా వోంట్ అన్నా కూడా అది సింపుల్ ఫ్యూచర్ కింద వచ్చి, అప్పుడు ఏం చెప్పాలి? మీరు తెలుగులో మారి ఉండాలి. ఇప్పుడు మా అమ్మాయి ఈ రోజు కాలేజీకి వెళ్ళదు. మా అమ్మాయి రేపు కాలేజ్కి వెళ్దా సార్, అప్పుడు వస్తుంది. రేపు కాలేజ్కి వెళ్ళినప్పుడు మై డాక్టర్ విల్ నాట్ గో టు కాలేజ్ టుమారో. అంటే రేపే పెట్టవసరంలా, ఈ రోజు కూడా పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ మారిదిగా వెళ్ళలేదు ఉండదు, వెళ్ళదు అంటాం. నేను ఈ రోజు అన్నం తిన్నాం అంటాం కదా సార్. తిన్నాం జరగదు, ఫ్యూచర్ లో జరగని పని అది. నేను ఈ రోజు డ్యూటీకి వెళ్ళను, ఐ వోంట్ గో అనాలి. అక్కడ నేను కాఫీ తాగను, ఐ వాంట్ డ్రింక్ కాఫీ. అర్థమైందా సార్? అలా నేను నిద్రపోను ఈ రోజు, ఐ వాంట్ స్లీప్. అలా ఫ్యూచర్ అయితే ఇక్కడ సిచ్యువేషన్ సార్ డిసైడ్ చేసేది టెన్స్ ని. ఇక్కడ ఇది అర్థం చేసుకోవడంలో మనకు కొంచెం వెనకబడ్డాం, అంతే, ఏం లేదు. తెలుగు ఏమో మన నరాల్లో అది జీర్ణించుకుపోయి ఉంది. తెలుగు ఆటోమేటిక్ అయిపోయింది. ఇంగ్లీష్ ఎక్కడైంది? ఆటోమేటిక్ అవ్వాలా. ఆటోమేటిక్ గా అవ్వాలంటే ఏం చేయాలంటే మనకు సిచ్యువేషన్ తెలుగు ఆలోచించి ఇంగ్లీష్ చేయాలి సార్. కొంచెం సిచ్యువేషన్ చూసుకొని దానికి అది చెప్పాలి మేడం. చాలా సింపుల్. ఇట్లా అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఇది ఉంది మేడం, రాత్రి బాగా వాన పడుతూ ఉంది. ఇదే కదా సార్ సెంటెన్స్ మీకు ఇచ్చింది, రాత్రి బాగా వాన పడుతూ ఉంది. మనం ఏం చెప్పాము ఇక్కడ? సిచ్యువేషన్ చూసుకోవాలి, అంతే కదా సార్. సిచ్యువేషన్, టెన్స్ నేమ్, ఫార్ములా, ఆన్సర్ వేసుకోండి. సిచ్యువేషన్ అంటే ఏంటి తెలుస్తుంది? రాత్రి, నేను రాత్రి అనమాట. ఇంకోటి ఏంటి?
పడుతూ ఉంది. ఉంది. గతంలో జరుగుతూ ఉంది. చూడండి, గతంలో జరుగుతూ ఉంది సార్. పాస్ట్ ఓకే. కంటిన్యూస్ సార్. గతంలో జరుగుతూ ఉంది, పడుతూ ఉంది కదా. గతంలో సార్ జరుగుతూ సార్ సార్ ఉంది కాబట్టి మేడం చూడండి, సిచ్యువేషన్ ఏంటి? గతంలో జరుగుతూ ఉంది, గతంలో జరుగుతూ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ అంటారు. పాస్ట్ కంటిన్యూస్. ఆన్సర్ ఇప్పుడు ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ was ప్లస్ వర్ అండి. అది ఫార్ములా టేబుల్ ఒకటే మీకు ఇచ్చింది, అని ఏమి ఇవ్వాలి మీకు. ఆ ఒక్క టేబుల్ నేర్చుకుంటూ వాజ్ ఉండండి. was వర్. ఇప్పుడు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ఫార్ములా ఏం సార్. చెప్పుకున్నాము? సబ్జెక్ట్ సబ్జెక్ట్ వాజ్ వర్ వర్ ప్లస్ వెర్బ్ 4 ప్లస్ ఆబ్జెక్ట్ సార్. ఇదే కదా. ఎస్ సార్. కాబట్టి సార్ ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ సబ్జెక్ట్ గుర్తుపట్టాలి. సబ్జెక్ట్ ఏంటి? రాత్రి వాన పడుతూ ఉందని. ఇంగ్లీష్ లో ఇక్కడ ఏమైందంటే మన జనరల్ గా ఏం చెప్తారంటే రెయిన్ అని చెప్తారు కదా. రెయిన్, వాజ్, ఫాలింగ్ అంటుంటాం మామూలుగా. సార్ రెయిన్ వాజ్ సార్ ఫాలింగ్ అంటారు. సార్ కానీ నేను రాసింది ఇట్ ఈజ్ హెవీ రైనింగ్ ఆ, రాసింది సార్. అదే సార్. అందుకే అంటుంది ఏంటంటే ఇంగ్లీష్ లో మేడం గారు వాన పడుతుందని ఏమంటారంటే ఇట్ వాడతారు. ఇట్. ఇట్కి ఏం వాడాలి? వాజ్ వాడాలి, సింగులర్ కాబట్టి. ఇట్ వాజ్. V4 ఏంది మేడం? రైనింగ్ కి చెప్పండి. రెయిన్. రైన్ V1 V2 రైన్. V3 కూడా Rain. రైన్ సార్. V4 ఏం మేడం? రైనింగ్. V5 కూడా ఉంటుంది, రైన్స్ అంటారు. కాబట్టి మనకు కావాల్సింది ఇప్పుడు రైనింగ్ కాబట్టి ఆ రైనింగ్ ఇట్ వాజ్ రైనింగ్. సార్ హెవీ రాదా సార్? ఇట్ వాజ్ హెవీ రైనింగ్. చివర సార్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ అని అంటాయి. అచ్చా ఓకే సార్. మీకు చివరి రాయండి ఇట్ వాజ్ ఓకే సార్. రైనింగ్ హెవీలీ అని చివరిలో హెవీ. రాయొచ్చు. ఓకే సార్. అర్థమైంది సార్. సింపుల్. ఇట్లా మేడం అర్థమవుతున్నప్పుడు ముందు ఏం చేయాలి? సిచ్యువేషన్ గుర్తుపడటమే ఇంపార్టెంట్. రాత్రి జరుగుతూ ఉందన్నమాట. తర్వాత sir. మాకు సార్ మేడం మీరు చెప్పండి మేడం ఈసారి. నేనేం చెప్పను, ఇది మీది. ఇందులో మీరు ఏం చేయాలి? ఫస్ట్ సిచ్యువేషన్ గుర్తుపట్టండి, టెన్స్, ఫార్ములా, ఆన్సర్. సిచ్యువేషన్ చెప్పండి ముందు. సిచ్యువేషన్ ఇప్పుడే. ఇప్పుడే. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడే అంటే ఇంగ్లీష్ లో ఇప్పుడే అంటే జస్ట్ నౌ అంటారు. జస్ట్ నౌ. టెన్స్ చెప్పండి. పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ సార్. Sir. పాస్ట్ పర్ఫెక్ట్ సార్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. సార్ ప్రజెంట్ పర్ఫెక్ట్. Correct, జస్ట్ correct. కంప్లీట్ యాక్షన్ ఉపయోగించే లో ప్రజెంట్ Sir. పర్ఫెక్ట్ సార్. ఇది ఫార్ములా చెప్పాలి. ఇక్కడ రాస్తే చూడండి. Subject plus have or has plus V3 plus object హ్యాజ్ plus హ్యాజ్ ఆబ్లిక్ హ్యాజ్ V3 అవును ప్లస్ ఆబ్జెక్టివ్. సార్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఉంది, హ్యావ్, హ్యాజ్ ఉంది, V3 ఉంది సార్ కదా. ఇప్పుడు ఆన్సర్ చేస్తాం. ఏ అంటే ఆన్సర్ ఎలా రాయాలి? ఇప్పుడు మా ఆవిడ అన్నా నేను, మా ఆవిడ అన్నాను. ఇప్పుడు మా ఆవిడ అంటే ఏంటి? ఇక్కడ మై wife. మై వైఫ్. వైఫ్. మై వైఫ్. ఇప్పుడు మై వైఫ్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యావ్ పెట్టాలా హ్యాస్ పెట్టాలని కొంచెం డౌట్ ఉంటే సింగులర్ కి అంటే ఏంటి? ఈ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా, రామ్ వచ్చినా కూడా హ్యాస్ ఉపయోగించాలి. మరి మా ఆవిడ అంటే షీయే కదా Sir. మేడం. హ్యావ్ ఎక్కడ వాడతారు? ఐకి హ్యావ్ They. వాడాలి, వీకి హ్యావ్ వాడాలి, యూకి హ్యావ్ వాడాలి, దేకు కూడా వాడాలి. Yeah, వాడాలి. వాయిస్ మనకి ఇచ్చినటువంటి బుక్ ఇవన్నీ నేను పెట్టానండి. ఆ బుక్ లో ఉంటాయి, చూడండి ఒకసారి. మీ బుక్లెట్ పంపించి దాంట్లో ఉంటాయి. తర్వాత అండి ఇప్పుడు ఏం చేయాలి? మై వైఫ్ కాబట్టి ఏం చెప్పాలి? హ్యాస్ బెటర్, సింగర్ కాబట్టి. అయిపోయింది, ఇంతవరకు అయిపోయింది. ఫార్ములాలు V3 అండి. నిద్ర లేవడాన్ని ఏమంటారు? నిద్ర లేవడాన్ని ఏమంటారు? వేకప్ అంటారు. V1 ఏమో ఓక్ సార్.
V2 woke. V3 woken సార్. ఓకెన్ ఆఫ్ ఓకెన్ woke అంటారు మేడం. woken up. మై వైఫ్ హ్యాస్ woken up. అప్ పెట్టాలి మేడం. అది ప్రేజ్ అన్నమాట. woken up ప్రిపోజిషన్ ప్రేజ్ అంటారు. అప్ పెట్టాలి. woken up ఈ అన్నారు మేడం, మీరు ఏంటంటే జస్ట్ అన్నారు. Just now. జస్ట్ నౌ.